ఉద్దేశ్యంతో స్నానాదులు పూర్తి చేసుకుని నిత్యకర్మ అయినటువంటి సంధ్యావందనాది కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని ఆకాశగంగలో అరవిరిసినటువంటి పద్మములను చేతపట్టుకుని ఒక దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు పళ్ళు కానీ పువ్వులు కానీ పట్టుకుని వెళ్ళాలన్న నిబంధనని సప్తర్షులు కూడా పాటిస్తూ ఓ శ్రీవేంకటేశ్వర నీ పాదములను అర్చించాలనేటటువంటి ఆర్తితో వచ్చి నిలబడి ఉన్నారు. నీకు పరమభక్తులైనటువంటి అత్రి మొదలైన సప్తర్షులు వచ్చి నిలబడి ఉన్నారే, తండ్రి మేల్కొని బయటికి వచ్చి వారి పూజ స్వీకరించవా అని అడుగుతున్నటువంటి శ్లోకం సుప్రభాతంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైన శ్లోకం. అంటే స్వామికి సుప్రభాత పఠనం జరిగే సమయానికే సప్తర్షులు కూడా వచ్చి దేవాలయ ప్రాంగణంలో నిలబడి ఉంటారు. ఎలా నిలబడి ఉంటారు అంటే నిత్యకర్మ అయినటువంటి సంధ్యావందనాదులను పూర్తి చేసుకుని ఆకాశగంగలో అరవిరిసినటువంటి పువ్వులు పట్టుకొని వచ్చి నిలబడి ఉన్నారు. అంటే అంతర్లీనంగా భక్తులకు చేయబడేటటువంటి ప్రబోధం ఏది అంటే సుప్రభాత పఠనము జరుగుతున్న వేళకి దేవాలయంలోకి ప్రవేశించేటటువంటి వేళకే నిత్యకర్మను ఈడేర్చి తమ తమ కర్తవ్యములను పూర్తి చేసుకుని ఒక దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు ఎటువంటి భక్తితో ఏ నిబంధనలను పాటించి వెళ్ళవలసి ఉంటుందో అటువంటి రీతిలో భక్తులు ప్రవేశించవలసి ఉంటుందని అంతర్లీనంగా ప్రబోధం